నీ జీవితంలో నీకు కృంగుదల, నిరుత్సాహం కలుగుతుందంటే మనుషుల ద్వారానే. జ్ఞాపకం చేసుకోండి, మనుషులు అన్న మాటలే మనల్ని అనేక సార్లు ఇట్ విల్ బ్రేకర్స్. పీపుల్ కెన్ మేక్ ద వర్డ్స్ కెన్ మేకర్స్ ఆర్ బ్రేకర్స్ కదా. సో బీ కేర్ఫుల్. నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర నువ్వు సమయం గడుపుతాలో వారు నిన్ను నాశనం చేస్తారే, దగ్గర అబ్యూస్ చేస్తారే, కానీ నీ జీవితాన్ని బలపరుస్తానికి నీకు ప్రోత్సాహంగా ఉండరు. దేవుడు వాటిని చూసేటప్పుడు ఇక్కడ తెలియజేయబడుతుంది, వ్యభిచారులతో సహవాసం కలిగి ఉండద్దు. ఇందాక చూస్తున్నాం ఫోనకేటర్స్, ఇక్కడ చూస్తున్నాం అడల్టరస్. ఫోనకేటర్స్ వివాహం ముందు విచ్చలవిడి జీవితాన్ని జీవించేవారు. అటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తావు, ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ బ్రతుకు నీకు ఇన్ఫ్లుయెన్స్ జరుగుతాం. వివాహం అయిన తర్వాత వ్యభిచారులతో నువ్వు సహవాసం కలిగి ఉంటావు, ఏమవుతుందో తెలుసా? దట్ విల్ రియల్లీ ఇంపాక్ట్ యువర్ లైఫ్. ఒక స్త్రీ తన జీవితాన్ని సరిగా చూసుకోలేని స్త్రీ, ఒక వ్యక్తి తన భార్యని సరిగా చూసుకోలేని వ్యక్తి, ఆ వ్యక్తి లేకపోతే ఆ స్త్రీ నీకు స్నేహితుడు ఉన్నదాన్ని బట్టి ఏమవుతుందో తెలుసా? నీ కుటుంబ జీవితం, నీ వివాహిక జీవితము ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వారి జీవితంలో జరిగినది నీ మైండ్లో రింగ్ అవుతా, ప్రతిదానికి నీ జీవితంలో జరిగేదానికి వార్త కంపేర్ చేసుకుంటా, నా భార్య కూడా అట్లేమో, నా భర్త కూడా అలాగేమో, వాళ్ళకి అలా జరిగింది కాబట్టి నాకు ఇలా జరుగుతుందేమో. ఇట్ విల్ ట్రై టు క్రియేట్ అస్యూమ్షన్స్. ఈరోజు కుటుంబాన్ని కట్టేవారు ఉండాలి, కుటుంబాన్ని నాశనం చేసేవారు ఉండకూడదు.